హలో అండి. ఈ కథను రాసిన వారు గాయత్రి గారు. సాయంత్రం నీరెండ బాల్కనీలో పడుతున్నది. పిల్లలు వస్తారని నీరజ టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టింది. ఈరోజు ఆమె మనసు చాలా ఆందోళనగా ఉంది. విరజ, కృష్ణమోహన్లకు 2 సంతానం. ఒక పాప, ఒక బాబు. కృష్ణమోహన్ వాటర్ వర్క్స్లో ఇంజనీరు. పాప శరణ్య మెడిసిన్ 2వ సంవత్సరం చదువుతుంటే, బాబు తేజస్వి ఇంజనీరింగ్ కోసం ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ మధ్య కొడుకులో మార్పుని గమనిస్తోంది విరజ. చీటికి మాటికి తల్లిదండ్రులను విసుక్కోవటము, అక్కని తిట్టడము చేస్తున్నాడు. వాడికి కావలసినవి కొనిపెట్టినా ఎందుకో ఎప్పుడూ చికాకు పడుతూనే ఉంటున్నాడు. పొద్దున్న కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒక గొడవ లేవదీసి కోపంతో వెళ్ళిపోయాడు. అది చాలా చిన్న విషయమే. టిఫిన్ దగ్గర చిన్న పేచి. పూరీ కూర చేయమంటే పొద్దున్నే హడావిడిలో కుదరదని, సాయంత్రం చేస్తానని ఇప్పటికీ ఉప్పు పొంగలి తినమని చెప్పింది విరజ. ఒక్క ఎగురు ఎగిరాడు తేజస్వి. ఎప్పుడూ దిక్కుమాలిన టిఫిన్లు. నాకు ఇష్టమైనవేవీ చేసి పెట్టవు. నేనంటే ప్రేమ లేదు. ఎప్పుడు అక్కకి ఏం కావాలన్నా చేస్తావు, నా మాట మాత్రం వినవు అంటూ విసవిస నడిచి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నానికి బాక్స్ కూడా తీసుకెళ్ళలేదు. కొడుకు ప్రవర్తనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి విరజకు. భర్త స్నానం చేసి వచ్చాక వీడెందుకో ఈ మధ్య బాగా విసుక్కుంటున్నాడు. టిఫిన్ తినకుండా వెళ్ళిపోయాడు. బాక్స్ కూడా తీసుకెళ్ళలేదు అంది బాధగా విరజ. ఈ ఏజ్లో పిల్లలు కొంచెం డిస్టర్బ్గా ఉంటారు. ఎటూ కాని వయసు. నువ్వేమీ బాధపడకు, సాయంత్రానికి వాడే సర్దుకుంటాడు అంటూ భార్యను అన్వయించాడు కృష్ణమోహన్. సాయంత్రం వాడికి ఇష్టమైన పూరీ కూర చేసింది విరజ. దుమదుమలాడుతూ పెట్టినవి తిని గదిలోనికి వెళ్ళిపోయాడు తేజస్వి. 2 రోజుల తర్వాత మళ్ళీ గొడవ. గదిలోనికి వెళ్ళి ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ గడుపుతున్నాడు తప్ప శ్రద్ధగా చదువుకోవడం కూడా తగ్గిపోయింది. పిలిస్తే కయ్యమంటాడు. కృష్ణమోహన్ మందలించినా కూడా ఇంకా కోపంగా తగలాడుతున్నాడు తప్ప ఫలితం లేకుండా పోయింది. ఇంకా కోపడితే ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమోనని భయము. 1 రోజులు కొడుకుతో గొడవతోనే గడిచింది. విరజకు దిక్కుతోచలేదు. తన ఫ్రెండ్ సరళతో విషయం చెప్పింది. ఈ కాలము పిల్లలే అంత. నా కూతురు కూడా ప్రతి విషయానికి మండిపడేది. ఈ మధ్య మా అత్తగారిని తెచ్చి పెట్టుకున్నాం. కొంచెము నయముగా ఉంది. ఆవిడ మెల్లిగా చెప్తే కొద్ది కొద్దిగా వింటున్నది. నువ్వు కూడా మీ మామగారికి విషయం చెప్పు, ఏమన్నా హెల్ప్ దొరుకుతుందేమో చూడు అని సలహా ఇచ్చింది సరళ. సరళ మాటలు విని ఆలోచనలో పడింది విరజ. సరళకు మామగారు లేరు, అత్తగారు ఒక్కటే. కొన్ని రోజులు వీళ్ళ దగ్గర, కొన్ని రోజులు వాళ్ళ మరిది గారి దగ్గర ఉంటుంది. మరి తమ అత్తగారు మామగారు వచ్చి ఈ సిటీలో ఉంటారా? రాత్రి భర్తతో విషయం చెప్పింది విరజ. నాన్నగారు ఇక్కడికి వచ్చి ఎలా ఉంటారు? ఆయనకి ఈ సిటీ లైఫ్ అలవాటు లేదాయే. పైగా గుళ్ళో పౌరోహిత్యము, అక్కడ చాలా కార్యక్రమాలుంటాయి. అవన్నీ వదిలి రారు. మనమే వీడికి సర్ది చెప్పుకోవాలి అన్నాడు కృష్ణమోహన్. పోనీ రేపు నేను ఒకసారి వెళ్ళి అత్తయ్య గారితో మామయ్య గారితో మాట్లాడతాను. సరే అన్నాడు కృష్ణమోహన్. 2వ రోజు బస్సుకి రాజమండ్రి బయలుదేరింది విరజ. రాజమండ్రి పక్కన కొంతమూరులో విరజ మామగారు పూర్ణయ్య శాస్త్రి గారు పూజారి. పూర్ణయ్య గారికి 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అందులో పెద్దవాడు రాఘవ. ఆయన దగ్గరే వేదము చదివి తిరుపతిలో దేవాలయంలో పూజారిగా ఉన్నాడు. అతనికి 2 మగపిల్లలు చదువులో ఉన్నారు. కూతురు జానకి విశాఖపట్నంలో ఉంటుంది. ఆమె భర్త లెక్చరర్. ఆమెకు 2 ఆడపిల్లలు. ఈ మధ్య ఒక అమ్మాయికి పెళ్లి చేశారు కూడా. ఇక 3వ కొడుకు కృష్ణమోహన్. ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. పూర్ణయ్య గారు సాధారణంగా ఎక్కడికి కదలరు. గుళ్ళో జరిగే కార్యక్రమాలు చాలానే ఉంటాయి. ఆయనకు వాటితోనే సరిపోతుంది. ఎప్పుడైనా పిల్లల్ని చూసి వెళ్తారు తప్ప పిల్లల దగ్గర ఎక్కువ రోజులు ఉండటానికి ఆయనకు కుదరదు. అప్పుడప్పుడు పిల్లలే వచ్చి చూసిపోతుంటారు. తండ్రికి విరజ బస్సులో వస్తుందని ఫోన్ చేసి విరజను బస్సు ఎక్కించాడు కృష్ణమోహన్. రాజమండ్రిలో బస్సు దిగి కొంతమూరుకు ఆటో మాట్లాడుకొని బయలుదేరింది విరజ. ఇంటి ముందు అరుగు మీద కూర్చొని కోడలు రాక కోసం ఎదురు చూస్తూ ఉంది అత్తగారు పార్వతమ్మ. విరజ ఆటో దిగ్గానే చాటంత ముఖం చేసుకుని కోడలికి ఎదురెళ్ళింది.
ఆటో వాడికి డబ్బులిచ్చి ఎలా ఉన్నారు అత్తయ్య అంటూ పలకరించింది విరజ. మేం బాగున్నాంరా. రాత్రి వాడు ఫోన్ చేసి నువ్వు ఒక్కదాని వస్తున్నావని చెప్పేసరికి కొంచెం కంగారు పడ్డాం. ఏమిటి విషయం అన్నా వాడు నువ్వొచ్చి చెప్తావన్నాడు. పిల్లలు బాగున్నారు కదా? కంగారేమీ లేదత్తయ్య, అంతా బాగానే ఉన్నాం. బస్సు ప్రయాణం కదా, రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు. కాస్త టిఫిన్ తిని విశ్రాంతి తీసుకో. మీ మామగారు వచ్చాక లేద్దువు గాని అంటూ పార్వతమ్మ విరజ చేతిలో బ్యాగ్ తీసుకుంది. మధ్యాహ్నం పూర్ణయ్య గారు భోజనానికి వచ్చారు. భోజనాలయ్యాక ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఏమిటి తల్లి హడావిడిగా వచ్చావు అన్నారాయన. విరజ కొడుకు ప్రవర్తనలో వస్తున్న మార్పు గురించి చెప్పింది. ఎందుకనో వాడు ఇలా మారిపోతున్నాడు మామయ్య. అడిగినవన్నీ శక్తి కొద్దీ కొనిపెట్టినా కూడా విసుగు కోపము ఎక్కువయ్యాయి. చదువు మీద శ్రద్ధ తగ్గింది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ప్రతి విషయానికి మండిపడుతున్నాడు. వాళ్ళ నాన్నను కూడా లెక్క చేయటం లేదు. మాట్లాడుతుంటేనే కళ్ళ నీళ్ళు తిరిగి కంఠము దగ్ధతమయ్యింది విరజకు. ఇప్పుడు అందరి ఇళ్లలోనూ అదే వరస. సెల్ ఫోన్లు వచ్చాక పిల్లల ప్రవర్తనే మారిపోయింది. వెనుకటి రోజులు కావు అంటూ నిట్టూర్చింది పార్వతమ్మ. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, మనము వెతుక్కోవాలంతే. నువ్వేమీ దిగులు పడకు. వాడి ఈడు వాళ్ళలో కొంచెము క్రమశిక్షణ ఉన్న వాళ్ళను చూస్తే మెల్లిగా మార్పు వస్తుంది అన్నారు పూర్ణయ్య గారు. మీరు వచ్చి కొద్ది రోజులు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాము మామయ్య. పెద్దవాళ్ళు చెప్తే వింటాడేమోనని. దానికేముంది, పిల్లవాడి భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదు. నువ్వు దిగులు పడకు, ధైర్యంగా ఉండు. మామగారి మాటలు వినేసరికి విరజ ముఖంలోకి కల వచ్చింది. 2 రోజుల తర్వాత అత్తగారితో మామగారితో హైదరాబాద్ వచ్చింది విరజ. బామ్మని తాతయ్యని చూసి పిల్లలిద్దరూ చాలా సంతోషపడ్డారు. కబుర్లలో కాలం గడిచిపోతూ ఉంది. తేజస్వి చదువు గురించి, వాడి ఫ్రెండ్స్ గురించి అడిగి తెలుసుకున్నారు పూర్ణయ్య గారు. ఆయన రాత్రిపూట మనవడి గదిలోనే పడుకుంటానన్నారు. కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టాడు తేజస్వి. నేను రాత్రిపూట కొంచెం ఎక్కువసేపు చదువుకుంటాను తాతయ్య, మీకు డిస్టర్బెన్స్ ఉంటుందేమో. అదేమీ లేదు, మీ నాన్న చదివేటప్పుడు కూడా వాడి దగ్గరే ఉండేవాడిని. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు. తేజస్వికి తాతగారు చెప్పే కథలు, చిన్నప్పటి వాళ్ళ నాన్న విషయాలు ఆసక్తిగా ఉండేది. మళ్ళీ ఫ్రెండ్స్తో ఫోన్లో చాటింగ్కి కుదరటం లేదు. తాతయ్యతో పాటు గార్డెన్కి వెళ్ళే డ్యూటీ కూడా పడింది. దానితో కొంచెం ఫ్రెండ్స్కి దూరమయ్యాడు. చివరకు ఒకరోజు తండ్రిని అడిగేశాడు, బామ్మ తాతయ్య ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారని. తాతయ్యకు పనులున్నాయని ఒక 2 నెలలు ఉంటారని బదులిచ్చాడు కృష్ణమోహన్. 1 నెల గడిచింది. తేజస్వికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా తాతయ్య చెప్పే విషయాలు ఆసక్తికరంగా ఉండేవి. ఆయన చాలా సామాన్య స్థితిలో ఉండి కూడా గొప్పవాళ్ళైన మహనీయుల కథలు చెప్పేవారు. మన సంస్కృతి ధర్మాల గురించి చెప్పేవారు. పిల్లవాడిలో తనకు తెలిసిన ప్రపంచం కాకుండా తెలుసుకొనవలసిన విషయాలు చాలా ఉన్నాయనిపించేది. అలాగే ఒక పుస్తకం ఇచ్చి పిల్లల్ని రోజు కొద్ది పేజీలు చదవమనేవారు. తేజస్వి మెల్లిమెల్లిగా బుక్ రీడింగ్ అలవాటు చేసుకున్నాడు. తాతయ్య ఎలాగూ ఉండేది ఇంకో నెలే కాబట్టి ఆయన మాట వింటే సరిపోతుందని వాడి భావన. ఆ పైవారము పిల్లల్ని తీసుకుని పూర్ణయ్య గారు ఒక సమావేశానికి హాజరయ్యారు. అక్కడ మన దేశపు ఔన్నత్యం గురించి, ధర్మం గురించి కొద్దిమంది మాట్లాడారు. తరువాత వేదిక మీదకు వెళ్ళిన పూర్ణయ్య గారు కూడా ఉపన్యాసం ఇచ్చారు. కార్యక్రమం అంతా అయ్యాక అందరూ ఇంటికి వచ్చారు. ఈ 2 వారాల్లో తేజస్వి కోపము కాస్త తగ్గింది. సెల్ ఫోన్ వాడకము చాలా వరకు తగ్గింది. ఒకరోజు పూర్ణయ్య గారు మనవడికి 2 పుస్తకాలు ఇచ్చి చదవమన్నారు. అవి స్వామి వివేకానందకు సంబంధించిన పుస్తకాలు. ఇవెందుకు తాతయ్య? వచ్చే వారము స్వామి వివేకానంద గురించి డిబేట్ ఉంది, నువ్వు మాట్లాడదువు గాని. అమ్మో, స్టేజ్ మీదే? నాకు మాట్లాడడం రాదు తాతయ్య, నన్ను వదిలేయ్. లేదు లేదు, నువ్వు చక్కగా మాట్లాడతావు, ఏమీ భయం లేదు. ముందు ఇవి చదువు, నిన్ను నేను ప్రిపేర్ చేస్తాను. పూర్ణయ్య గారి బలవంతం మీద తేజస్వి డిబేట్కి ప్రిపేర్ అయ్యాడు. మధ్య మధ్యలో తాతయ్యని నాన్నని అడిగి ఎలా మాట్లాడాలో తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. అందరూ కలిసి డిబేట్కి బయలుదేరారు. అక్కడ అందరూ తన ఈడు పిల్లలే ఉన్నారు.
డిబేట్ కార్యక్రమం మొదలైంది. ఒక్కొక్కళ్ళే స్టేజ్ మీద మాట్లాడారు. తేజస్వి వంతు వచ్చింది. స్టేజ్ మీద నిల్చొని చూశాడు. ఎదురుగ్గా అమ్మ, నాన్న, తాతయ్య, బామ్మ, అక్క కనిపించారు. తాతయ్య భయం లేదన్నట్టుగా చెయ్యి ఊపారు. కృష్ణమోహన్ విజయ చిహ్నం పెట్టాడు. అందరూ తననే చూస్తూ ఉంటే తేజస్వి మాట్లాడడం మొదలుపెట్టాడు. అక్కడక్కడ తడబడ్డా బాగానే ఉపన్యాసం చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు. తేజస్వికి ఆ రోజు కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. అందరూ ఆనందంగా ఇంటికి వచ్చారు. అప్పటి నుండి తేజస్విలో మార్పు వచ్చింది. తాతయ్య ఇచ్చిన పుస్తకాలు చదివి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాడు. పెద్దవాళ్లతో ఎలా మసులుకోవాలో తెలుసుకుంటున్నాడు. మెల్లిమెల్లిగా తల్లి తండ్రితో మెచ్యూర్డ్గా ప్రవర్తిస్తున్నాడు. ప్రతి వారము లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకోవటము, డిబేట్స్కి ప్రిపేర్ అవటము అలవాటైంది. చదువులో కూడా అంతకు ముందు కంటే మెరుగయ్యాడు. 2 నెలలు గడిచాయి. పూర్ణయ్య గారు, పార్వతమ్మ కొంతమూరుకు ప్రయాణమయ్యారు. తాతయ్య వాళ్ళు ఊరు వెళ్ళడము తేజస్వికి అస్సలు ఇష్టం లేదు. ఆయన చెప్పే కథలు, కొత్త కొత్త విషయాలు వాడికి వేరే ప్రపంచాన్ని చూపించేవి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతానంటే దిగులుగా ఉంది. పిల్లవాడికి సర్ది చెప్పి ఊరుకు వెళ్ళారు పూర్ణయ్య దంపతులు. కృష్ణమోహన్ పూర్ణయ్య గారి డ్యూటీ తీసుకొని పిల్లలతో మాట్లాడుతూ తెలియనివి చెప్తూ గైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు విరజకు పిల్లవాడి గురించి బెంగలేదు. తేజస్వి తండ్రి గైడెన్స్లో తన టాలెంట్ని మెరుగుపరుచుకుంటూ ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఆ ఇల్లు అనురాగ నిలయంలాగా కలకల్లాడుతుంది. శుభం.